ఆగండి ఆగండి ఒకసారి కర్రీ చూడండి. పుల్ల పుల్లగా కారం కారంగా పెసర పునుగులు పులుసు అలా చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా 2 గంటల పాటు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత స్మూత్ పేస్ట్ గా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ ని ప్రీహీట్ చేసుకొని పునుగుల్లాగా వేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అలాగే పెట్టుకుని ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సాఫ్ట్ గా అయిన తర్వాత చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే 2 టీ స్పూన్స్ కారం లేదా మీ స్పైసీ దగ్గర కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కరివేపాకు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 2 గ్లాసులు నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు పునుగులను కూడా వేసి మూత పెట్టుకొని దగ్గరగా ఎంత వరకు ఉంచుకోవాలి. చివర్లో అలా కొత్తిమీర జల్లుకోండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.